హలో ఇయర్స్ ఆల్మోస్ట్ మరొక 3 అవర్స్లో షో పడాల్సిన ఓజీ సినిమాకు హైకోర్టు తెలంగాణ హైకోర్టు అయితే పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకంటే తెలంగాణలో టికెట్స్ రేట్స్ హైక్ చేయటము ఇవన్నీ జియోని రద్దు చేసింది. అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకునే ఈ ప్రైస్ హైక్స్ పెంచే ఉంటారు డిస్ట్రిబ్యూటర్స్ కానీ మేకర్స్ కానీ. మరి ఈ కమ్యూనికేషన్ ఎందుకు గ్యాప్ వచ్చింది ఏంటో కానీ తెలంగాణ హైకోర్టు అయితే టికెట్స్ రేట్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉండి స్టే విధించినట్టు తెలుస్తుంది. బెనిఫిట్ షోస్ అండ్ టికెట్ ప్రైస్ హైక్ విషయంలో ఈ స్టే ఉంది. మరి అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో నైట్ అంటే ఈ రోజు బెనిఫిట్ షో ప్రీమియర్ పెయిడ్ ప్రీమియర్స్ గా ఆల్మోస్ట్ స్టేట్ వైజ్ మొత్తం నైట్ 9:30 అరౌండ్ 10:30కి అట్లా షోస్ పడుతున్నాయి. టికెట్స్ కూడా ఆల్మోస్ట్ అందరూ పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా తీసుకున్నారు. మరి ఈ టైంలో ఈ షోని క్యాన్సిల్ చేస్తారా లేదంటే ఆ టికెట్ ని ప్రైస్ తగ్గిస్తారా? ఇప్పుడు విషయం ఏంటంటే ఆల్రెడీ టికెట్ తీసుకొని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అయితే అంటే అటు సినిమా చూడకుంటుందా ఈ ప్రైస్ కూడా ఎట్లా అంటే రెవెన్యూని మళ్ళీ రిటర్న్ చేస్తారా ఏంటి అనేది అయితే కొంచెం కన్ఫ్యూజ్డ్ గందరగోళంగా ఉంది. దీని గురించి ఇంకొంచెం డీటెయిల్స్ రావాలి. యాక్చువల్లీ తెలంగాణ స్టేట్ సినిమా పరిశ్రమకి సీఎం రేవంత్ రెడ్డి కూడా అందరితో మీట్ అయ్యి సినీ పరిశ్రమకు కావాల్సినంత సపోర్ట్ ఇస్తానని అన్నారు. మరి ఈ టైంలో ఓజీ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ బెనిఫిట్ షోస్ అండ్ టికెట్ ప్రైస్ హైక్ విషయంలో మరి ఇది ఎందుకు ఆల్మోస్ట్ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజే తెలంగాణలో నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఆయనే ఎస్విసి ద్వారానే ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఈ టైంలో హైకోర్టు నుండి ఇలాంటి ట్విస్ట్ రావటం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. మరి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.